మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనసు మనిషికి శాపమా వరమా? ఏది ఏమైనా మనసు మనిషికి మానసిక సంబంధం, మనిషి రూపానికి ఆధారం. మరి ఈ మనసు మనలో దాగి ఉండి ఎలా ప్రవర్తిస్తుందో శ్రీమతి వేమరాజు రేవతి గారి కలం నుండి జాలువారి గళం నుండి పలికిస్తున్న ఈ మనసు గోల అందరం కలిసి వినేద్దాం, ప్రతి మనసుకు చేరవేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈ మనసు గోల ఏమిటో వినేద్దామా? మరి ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి శ్రోతలకు నమస్కారం. అమ్మో మనసా, నువ్వు గాలి కన్నా వేగం కదే. నిలిచిన చోట నిలవవు, తెలిపినా నిలవవు. ప్రతి జన్మలోనూ మనిషి అనబడే ఈ శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరమే నువ్వు. వృద్ధాప్యం శరీరాన్ని పట్టుకుని వేధించినా నువ్వు మాత్రం పట్టు వదలవు కదే. ఆ వృద్ధాప్యపు బాధ కన్నా నువ్వు పెట్టే బాధ ఇంత అంతా కాదే. మెలకువలోనూ నిద్రలోనూ పాపం తోడంటే నేనే అంటావు కదూ. శరీరం నిద్రలోనైనా విశ్రాంతి పొందాలి అనుకుంటుంది, కానీ నీకు మాత్రం ఆ విశ్రాంతి పట్ల ఆలోచనే ఉండదే. నీది నిశ్చయవనం. ఎప్పటికప్పుడు కొత్త బలంతో విజృంభిస్తూనే ఉంటావు. అవును, శరీరానికి వృద్ధాప్యం కానీ మనసుకు వృద్ధాప్యం ఉండదుగా. అమ్మో మనసా, నిన్ను ఆపలేము. ఎన్ని ఉన్నా తృప్తి లేని దానవు, ఎన్నటికీ నిండేదానివి కావు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కోరికల విత్తనాలు నాటుతూనే ఉంటావు. అవి మొలకెత్తి మొక్కలై వృక్షాలై దాని ఫలాలు విరజిమ్ముతూ ఉంటే ఆ ఫలాలు అనుభవిస్తూనే మరో కొత్త కోరికల విత్తనాలు నాటివేస్తావు. అవి కూడా వృక్షాలే ఫలించి ఫలాలు అందిస్తూనే ఉంటుంది. ఆ ఫలాలు అనుభవిస్తూనే ఉంటావు. అనుభవించిన కొద్దీ ఆశ, తృప్తి లేదు. అవును, నువ్వు చిల్లుకుండవి కదే. ఎలా నిండుతావు? బ్రతుకులో బంధాలు పెంచుకుంటున్నావు, ఉన్న అనుబంధాలు ఊడగొట్టుకుంటున్నావు, అగాధాలు సృష్టించుకుంటున్నావు. ఊడగొట్టుకున్న బంధాల మమతానురాగాలు ఉట్టెక్కిస్తున్నావు. పై పై ప్రేమానురాగాలు కురిపించి నిన్ను పొగుడుతూ నీ చుట్టూ తిరిగే అవకాశవాదుల్ని గుర్తించవు కదా. వెర్రి మనసా, అదే అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు. అమ్మో మనసా, బ్రతుకును మారణహోమం చేస్తావు కదే. ఉన్నవాడి మనసుకు లేనివాడు లోకువా, లేనివాడు మనసుకు ఉన్నవాడంటే ఈర్ష్య. పదవి రాలేదని ఆవేదన, ఉన్న పదవి ఎక్కడ జారిపోతుందో అన్న ఆవేదన. ఈ శరీరానికి రోగం వచ్చిందని ఆవేదన, ఆ శరీరానికి రోగం రాలేదని అసూయ. అమ్మో మనసా, ఎన్ని రకాల గుణాలు మోస్తున్నావు. నీకెంత బలమే. ఎప్పుడు ఆగుతుందే నీ పయనం? అలా పరిగెడుతూనే ఉంటావా? నీ పయనం ఈ శరీరం పడిపోయేదాకానే అని ఎప్పుడు తెలుసుకుంటావే? అసలు మనసంటే ఎలా ఉండాలి? అద్దంలా ఉండాలి. చల్లగా శరత్కాల వెన్నెల్లా హాయిగా ఉండాలి. అది ప్రేమామృతంతో నిండుతూనే ఉండాలి. ఆ చిల్లుకుండలో పడుతున్న ప్రేమామృతం కారుతూనే అవతల మనసుల పట్ల ఆనందాన్ని అందించాలి. స్వార్థపరమైన విషబీజాలతో బాధ పెట్టడం కాదే. అందరికీ మనసు ఉంటుంది, అది భగవంతుడి ప్రసాదం. ఎంత పవిత్రం! ఆ మనసు అలా పవిత్రంగా ఉంచుకోగలిగిన శరీరం మనిషి. కారణం కూడా తెలియని ఈర్ష్య, క్రోధం, అసూయ, ప్రతికూల ఆలోచనలు, అర్థం లేని అభిమానం కూడా మనిషి బ్రతుకును నికృష్టంగా మారుస్తుంది. సాధు హృదయం చూశావు, అది పశుపక్షాదులను కూడా స్పందింపచేస్తుంది. ఎంత అమాయకురాలవే మనసా. ఇంద్రియాలు నిన్ను లొంగదీస్తూ ఉంటే అమాయకంగా నిన్ను మోస్తున్న శరీరాన్ని ఆనందింపజేస్తున్నావు అనుకుంటున్నావు. ఆ శరీరము అలానే అనుకుంటుంది.
అది సుఖం కాదు అని నువ్వు తెలుసుకున్న నాడు నీ శరీరం సుఖపడుతుంది. కష్ట సుఖాలుగా పరిణమించిన నీ కోరికల ఫలితాలు నీ పూర్వజన్మ కర్మల ఫలితాలే. అవి సమస్యలను రేకెత్తించినా నువ్వు తెలివిగా పవిత్రమైన కర్మలతో మనిషి బ్రతుకును శుద్ధి చేయాలి. అప్పుడే నిన్ను మోస్తున్న మనిషి తరిస్తాడు. నువ్వు లేనిదే మనిషిగాడు, జ్ఞాపకం ఉంచుకో. ఇతరుల పట్ల నువ్వు చూపించే చులకన భావం వల్ల వారి మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకో. నీ అందం, నీ చదువు, నీ ధనం, నీకు వినయ విధేయతలు లేనినాడు నలుగురిలో నువ్వు హీనంగా చూపించబడతావే. ఎదుటివారి పట్ల తప్పులెన్నకే ఆ పాపపు పూటలు మోజకు. నీ అహంకారం అనే తెర తొలగించుకొని చూడు. ఎదుటి మనసులోని మంచితనం నీకు కనిపిస్తుంది. ఆ మంచి నీలో అలవరుచుకో. అప్పుడు ఓర్పు, క్షమాగుణం మొదలైన మంచి గుణాలన్నీ నెమ్మదిగా నీలో చేరతాయి. ఒంటరితనం వీడు. ఆనందంగా 10 మంది మంచి మనసులతో కలువు. ఓ మనసా, ఒంటరిగా వచ్చింది శరీరం, నీ తోడుగా భగవంతుని వరప్రసాదంగా. నువ్వు ఇలా ఇంద్రియ నిగ్రహం లేక పరిగెడుతూ నీ చిల్లుకుండను నింపే ప్రయత్నంలో ఉంటే నీతో పాటు ఈ శరీరం పరిగెట్టలేదే. నీ ఇష్టానుసారం పరిగెడుతూ ఆ శరీరాన్ని కృంగదీసే అధికారం నీకు లేదు. శరీరం పడిపోగానే నువ్వు గాలిలో ఎగిరిపోతావే. మళ్ళీ నీ పాపపు కర్మల మూటలు మోస్తూ. ఎందుకే నీకింత కక్ష శరీరంపై? నువ్వు లేకపోతే మనిషికి మనుగడే లేదే. నువ్వున్నా సుఖం లేదు. ఎందుకే నీకింత కక్ష? మనసా, ఈర్ష్య, అసూయ, ఇంద్రియ నిగ్రహం లేకపోవటం మొదలైన దుర్గుణాల ప్రభావానికి తోబుట్టువులు, కట్టుకున్న భార్యాభర్తలు, కన్న బిడ్డలు, వారందరిలో కూడా అసురభావాలు ప్రబలిపోతున్నాయి. ఓ మనసా, నిన్ను మోస్తున్న శరీరంలోని 2 కళ్ళకి ఒక దోషం 1000 దోషాలుగా కనిపిస్తుంది. ఒక నరం లేని నాలుక ఒక దోషాన్ని 1000 దోషాలుగా పలుకుతుంది. అందువల్ల మనసా, నువ్వు సుఖిస్తున్నావా? నీ శరీరాన్ని సుఖపెడుతున్నావా? లేదు లేదు. భౌతిక సంపద, భౌతిక సుఖాలు అశాశ్వతాలు. భగవంతుని పట్ల ఉంచే జ్ఞాన సంపదే నిజమైన బలం. అవతల మనిషి ధనానికి, పదవికి విలువ ఇచ్చి ఒక మంచి మనసుకు విలువ ఇవ్వరినాడు నువ్వెంతటి ధన సంపదతో తొలతూగుతూ ఉన్నా ఒకనాడు పతనం తప్పదు. ఆ పతనం చీకటి పతనం. కావున ఓ మనసా, నువ్వు మానసిక, వాచక, శారీరక పాపకర్మలందు పోకు. క్షణక్షణము శరీరం మృత్యువుకు సమీపిస్తుంది. నువ్వు భక్తితో రామనామం జపిస్తూ ప్రశాంతతను పొందు. అప్పుడు జ్ఞానగంగను పొందుతావు. అటువంటి నిన్ను వరంగా పొందిన శరీరం జీవన్ముక్తికి దారితీస్తుంది. కాబట్టి ఓ మనసా, మనిషిని దైవంగా మార్చలేకపోయినా మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకనియ్యి. జీవన్ముక్తిని చేయి, జీవన్మృతుడు కాకుండా. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.